గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. నేను మీ సీనియర్ మేనేజర్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి డైలీ కరెంట్ అండ్ బ్యాంకింగ్ అఫైర్స్. ఈరోజు నుంచి ప్రతిరోజు మీకు నేను డైలీ కరెంట్ అండ్ బ్యాంకింగ్ అఫైర్స్ వీడియోస్ కవర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రాబోయే ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోస్ తయారు చేయడం జరుగుతుంది. డైలీ మినిమమ్ ఆఫ్ 1 to 10 బిట్స్ అనేటివి మినిమం ఉంటాయండి. మ్యాక్సిమం 15 బిట్స్ అనేటివి కవర్ చేయడం జరుగుతుంది ఈ సిరీస్లో ఎవ్రీడే. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే బిట్స్ వచ్చేసి March 29th అండ్ 30th డేట్ బిట్స్ అండి. మన కరెంట్ అఫైర్స్ యాజ్ వెల్ యాజ్ బ్యాంకింగ్ అఫైర్స్ March 29th అండ్ March 30th ఏమేమి జరిగాయో అవి వేరియస్ సోర్సెస్ నుంచి, వేరియస్ వెబ్సైట్స్ నుంచి తీసుకురావడం జరిగింది. సో బిఫోర్ వీ గెట్ ఇన్ టు ద వీడియోస్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వ్యూవర్స్ అయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నెక్స్ట్ టైం నేను వీడియోస్ చేసినవి ఇమీడియట్గా మీకు పాపప్ వస్తుంది. సో దట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ గైస్ టు వాచ్ మై ఫ్యూచర్ వీడియోస్ ఆల్సో. అలాగే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నందు వల్ల మీరు నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. సో ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకు ఒక రైట్ కంటెంట్ ఇచ్చి ఇవి ఎగ్జామ్లో మ్యాక్సిమం వచ్చే బిట్స్ ఇవ్వడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నా, అంత కృషి నేను చేస్తున్నాను. సో లెట్ స్టార్ట్ ద వీడియో డైరెక్ట్లీ. ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి S&P Global Ratings raised India's growth forecast for the financial year 2021-22 to 11% from 10%. S&P అనేది ఒక రేటింగ్ ఏజెన్సీ అండి, స్టాండర్డ్ అండ్ పువర్ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ. అది ఏం చేసిందంటే ఇండియాస్ గ్రోత్ ఫార్కాస్ట్ ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ 2021 అప్గ్రేడ్ చేసింది. 11% అప్గ్రేడ్ చేసింది ఫ్రమ్ 10%. ఇదివరకు 10% ఉండే, ఇప్పుడు 11% అనేది అప్గ్రేడ్ చేసింది. మీరు నోట్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ బిట్ అండి. S&P గ్లోబల్ రేటింగ్స్ రేజ్డ్ ఇండియాస్ గ్రోత్ ఫార్కాస్ట్ ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ 2021 to 11%. ఇది గుర్తుపెట్టుకోండి, 11% ఫ్రమ్ 10%. నెక్స్ట్ వచ్చేసి ఎలాగో S&P గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి మనకు స్టాండర్డ్ అండ్ పువర్ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ హెడ్ క్వార్టర్స్ అనేది తెలిసి ఉండాలండి. సో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్ USA. S&P హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్ USA. న్యూయార్క్ అనేది సిటీ ఇన్ USA అండి, నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మన S&P ప్రెసిడెంట్ అండి. S&P గ్లోబల్ రేటింగ్స్ ప్రెసిడెంట్ వచ్చేసి జాన్ బెరిస్ఫోర్డ్. S&P గ్లోబల్ రేటింగ్స్ ప్రెసిడెంట్ వచ్చేసి జాన్ బెరిస్ఫోర్డ్. నోట్ డౌన్ చేసుకోండి స్టూడెంట్స్. S&P గ్లోబల్ రేటింగ్స్ ప్రెసిడెంట్ వచ్చేసి జాన్ బెరిస్ఫోర్డ్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ బిట్ అండి. రీసెంట్గా మనకు ఒక సమ్మిట్ జరగడం జరిగింది. అది 7th యాన్యువల్ సమ్మిట్ ఆఫ్ నాట్ హెల్త్ అండి. నాట్ హెల్త్ అనేది ఒక ఆర్గనైజేషన్ అండి, ఒక అపెక్స్ బాడీ. నాట్ హెల్త్ అనేది ఒక అపెక్స్ బాడీ. మన ఇండియాలో ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్స్కి అన్నిటికీ నాట్ హెల్త్ అనేది ఒక అపెక్స్ బాడీ అండి, ఒక అపెక్స్ బాడీ అంటే ఎగ్జాక్ట్లీ మీనింగ్ మీకు వచ్చేసి హెల్త్ పరంగా ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలన్నా నాట్ హెల్త్ అనేది తీసుకుంటుందండి. రీసెంట్గా మనం చూసుకుంటే కనుక కోవిడ్ క్రైసిస్లో నాట్ హెల్త్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేయడం జరిగింది. ఈ బిట్ వచ్చేసి మనం చూస్తే కనుక యూనియన్ మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ హర్షవర్ధన్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఫస్ట్ వచ్చేసి యూనియన్ మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎవరండి? డాక్టర్ హర్షవర్ధన్. నోట్ డౌన్ చేసుకోండి స్టూడెంట్స్. డాక్టర్ హర్షవర్ధన్ ఈజ్ ద యూనియన్ మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండి. అడ్రస్డ్ 7th యాన్యువల్ సమ్మిట్ ఆఫ్ నాట్ హెల్త్. మనకు బిట్ వచ్చేసి ఎలా అడుగుతారంటే యూనియన్ మినిస్టర్ డాక్టర్ హర్షవర్ధన్ అడ్రస్డ్ డాష్ యాన్యువల్ సమ్మిట్ అని అడుగుతారండి. సో మనం డైరెక్ట్గా 7th యాన్యువల్ సమ్మిట్ అని మనం టిక్ చేయడం జరుగుతుంది. లేకపోతే యూనియన్ మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎవరని కూడా అడగొచ్చు. అప్పుడు మనం ఏం చెప్తామంటే డాక్టర్ హర్షవర్ధన్ ఈజ్ ద యూనియన్ మినిస్టర్ అని చెప్పి మనం ఆప్షన్ టిక్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నాట్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం. ద నాట్ హెల్త్ సమ్మిట్ ఫోకస్డ్ ఆన్ ఇండియాస్ హెల్త్ సిస్టమ్స్ ఎక్స్పాన్షన్ అండ్ పోస్ట్ కోవిడ్ ఎరా. ఈ సమ్మిట్ అనేది జరిగింది కదా అండి. ఈ సమ్మిట్లో నాట్ హెల్త్ మెయిన్ మోటివ్ ఏంటి, మెయిన్ ఫోకస్ ఏంటి అని మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అడగడం జరుగుతుందండి ఫ్యూచర్లో.
సో మనం కనుక ఇక్కడ చూసుకుంటే నాట్ హెల్త్ సమ్మిట్ ఫోకస్డ్ మెయిన్లీ ఆన్ ఇండియా హెల్త్ సిస్టమ్ ఎక్స్పాన్షన్ అండ్ పోస్ట్ కోవిడ్ ఎరా. ఏంటంటే మన ఇండియా హెల్త్ సిస్టమ్ ఎక్స్పాన్షన్ ఆఫ్టర్ కోవిడ్ ఎలా ఉంటుందనే దాని గురించి మెయిన్ సమ్మిట్ అనేది ఫోకస్ చేయడం అయితే జరిగింది వీళ్ళు ఇచ్చిన బిట్ ప్రకారం మనం చూసుకుంటే కనుక. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ మినిస్టర్ డాక్టర్ హర్షవర్ధన్ హ్యాస్ లాంచ్డ్ ట్రైబల్ టీబీ ఇనిషియేటివ్ అండి ఇన్ పర్స్యూట్ ఆఫ్ టీబీ ముక్త్ భారత్. అంటే రీసెంట్గా మన టీబీ ఇనిషియేటివ్ అనేది ట్రైబల్ టీబీ ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేయడం జరిగింది మన హెల్త్ మినిస్టర్ గారు హర్షవర్ధన్ గారు ఇన్ పర్స్యూట్ ఆఫ్ టీబీ ముక్త్ భారత్. ఇన్ పర్స్యూట్ ఆఫ్ ఏంటండి టీబీ ముక్త్ భారత్ అంటే టీబీని మొత్తం మన భారతదేశం నుంచి మొత్తం 0% చేయాలన్న ఇనిషియేటివ్ తోటి ట్రైబల్ టీబీ ఇనిషియేటివ్ అనేది తీసుకోవడం జరిగింది. ఇన్ పర్స్యూట్ ఆఫ్ టీబీ ముక్త్ భారత్ అనే మన కంట్రీలోనే టీబీ అనేది ఉండకుండా చేద్దామని వాళ్ళు ఆ ట్రైబల్ టీబీ ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి యూనియన్ టెరిటరీస్ ఆఫ్ లక్షద్వీప్ అండి, నోట్ డౌన్ చేసుకోండి. యూనియన్ టెరిటరీస్ ఆఫ్ లక్షద్వీప్ అండ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ బడ్గామ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ టీబీ ఫ్రీ ఆన్ వరల్డ్ టీబీ డే దిస్ ఇయర్. సో ఏమైందంటే ఒక యూనియన్ టెరిటరీ యాజ్ వెల్ యాజ్ ఒక డిస్ట్రిక్ట్ ఆఫ్ బార్డామ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ హ్యావ్ డిక్లేర్డ్ టీబీ ఫ్రీ ఆన్ వరల్డ్ టీబీ డే దిస్ ఇయర్ అండి. మీరు గుర్తుపెట్టుకుని కనుక వేటిని మనం టీబీ ఫ్రీగా డిక్లేర్ చేయడం జరిగింది ఈ ఇయర్లో? లక్షద్వీప్ యాజ్ వెల్ యాజ్ బాడ్గామ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. లక్షద్వీప్ వచ్చేసి యూనియన్ టెరిటరీ, బాడ్గామ్ అనేది డిస్ట్రిక్ట్ అండి. డిస్ట్రిక్ట్ ఆఫ్ బాద్గామ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక డిస్ట్రిక్ట్ని కూడా టీబీ ఫ్రీగా డిక్లేర్ చేయడం జరిగింది మన హెల్త్ మినిస్టర్ గారు. సో మీరు అది కూడా నోట్ డౌన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి మన డిప్యూటీ గవర్నర్ ఒకరు రీసెంట్గా చనిపోవడం జరిగిందండి. మన డిప్యూటీ గవర్నర్ పాస్డ్ అవే అండి రీసెంట్గా. సో కొంచెం చూసుకుంటే ఫార్మర్ డిప్యూటీ గవర్నర్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి అండి. కేసీ చక్రవర్తి హ్యాస్ పాస్డ్ అవే, అతను చనిపోయారండి. మీరు తెలుసుకోవాల్సిందంటే కేసీ చక్రవర్తి మన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పాస్డ్ అవే. స్టూడెంట్స్ మీరు నోట్ డౌన్ చేసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నేమ్డ్ ఇండియాస్ బెస్ట్ ఎస్ఎంఈ బ్యాంక్ బై ఏషియా మనీ అండి. సో మీరు నోట్ డౌన్ చేసుకోవాల్సిన పాయింట్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఇన్ అవర్ కంట్రీ అండి. సో అది స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్గా బెస్ట్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ అనేది అవార్డు తీసుకోవడం జరిగింది బై ఏషియా మనీ. ఏషియా మనీ అనే ఒక ఆర్గనైజేషన్ మన హెచ్డిఎఫ్సి బ్యాంక్కి బెస్ట్ ఎస్ఎంఈ బ్యాంక్, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనే బ్యాంక్గా గుర్తింపు ఇవ్వడం అయితే జరిగింది. ఎస్ఎంఈ అంటే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ లోన్స్ ఇవ్వడం. బ్యాంక్ ఎస్ఎంఈ అనే ఎందుకు పేరు వచ్చింది బెస్ట్ ఎస్ఎంఈ బ్యాంక్ అని అంటే మన నార్మల్గా ముద్రా లోన్స్ అని అంటారు కదా, మన స్ట్రీట్ వెండర్స్ అని అంటారు కదా, మన వచ్చేసి ఇలాంటి పెద్ద చిన్న వ్యాపారస్తులకు ప్లస్ మన బిజినెస్ ఎంటర్ప్రినర్స్కి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసి బాగా లోన్స్ ఇవ్వడం జరిగింది. సో దానికోసమని బెస్ట్ ఎస్ఎంఈ బ్యాంక్ అని దాన్ని ఎన్నుకోవడం జరిగింది బై ఏషియా మనీ. మీరు నోట్ డౌన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏషియా మనీ అవార్డు చేసింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. నెక్స్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయో మనం తెలుసుకుని, ఎలాగో హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే ముంబై అని మీరు ఆప్షన్ టిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎండి అండ్ సిఈఓ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. ఎండి అండ్ సిఈఓ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎవరండి? శశిధర్ జగదీశన్. రీసెంట్గా మనకు ఆదిత్య పూరి ఉండే, అతని తర్వాత శశిధర్ జగదీశన్ అనే వారు మనకు ఎండి అండ్ సిఈఓగా ఎన్నికయ్యారు. మీరు నోట్ డౌన్ చేసుకోవాల్సిందంటే శశిధర్ జగదీశన్, ఎండి అండ్ సిఈఓ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ వచ్చేసి ట్యాగ్లైన్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. ట్యాగ్లైన్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే వి అండర్స్టాండ్ యువర్ వరల్డ్. ట్యాగ్లైన్ ఏంటంటే వి అండర్స్టాండ్ యువర్ వరల్డ్. సో స్టూడెంట్స్ ఈరోజు ఈ 12 బిట్స్ అండి. ఈరోజు నిన్న March 29th యాజ్ వెల్ యాజ్ March 30th వివిధ వెబ్సైట్ల నుంచి తీసుకోవడం జరిగింది. ఈ 12 బిట్స్ మ్యాక్సిమం ఇవి ఎగ్జామ్ ఓరియంటెడ్ అండి. సో మీరు యాజ్ మచ్ యాజ్ మీరు దీన్ని రివిజన్ చేయండి, వినండి. సో మళ్ళీ రివిజన్ చేస్తేనే ఎగ్జామ్లో మీరు బాగా అటెంప్ట్ చేయడానికి వీలుంటుంది. సో మ్యాక్సిమం ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉంటాను. మ్యాక్సిమం అవుట్పుట్ వచ్చేసి మీకు చాలా మంచి క్వశ్చన్స్ తీసుకురావడం జరుగుతుంది ఈ సిరీస్ నుంచి. సో మీరు దయచేసి యాజ్ మచ్ యాజ్ ఈ వీడియోస్ని వచ్చేసి మీరు స్టూడెంట్స్కి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. సో దట్ వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. సో we'll meet tomorrow. Thank you for watching. Have a nice day. Signing off, Bharat.